ఈరోజు మన టాపిక్ వచ్చేసి పట్టు బ్లౌజు టేప్ కొలతలతోటి పట్టు బ్లౌజు. నేను 2 లైనింగ్ పీసులు తీసుకున్నా. చిన్నగా ఉన్నాయని 2 తీసుకున్నా. మరి చిన్నగా ఉన్నాయి. ఇది పట్టు చీరలు వెళ్ళిన బ్లౌజు, నార్మల్ పట్టు, మరీ ఎక్కువ రేటు కాకుండా మామూలుగా పట్టు చీర. చూడండి, పెద్ద బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది. ఇక్కడ స్ట్రేట్గా కట్ చేస్తున్నా నేను. ఇక్కడ 2 వైపులా స్ట్రేట్గా, ఎక్కడ ఎక్కువలు తక్కువలు ఉంటే స్ట్రేట్గా కట్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్, చీరలు వెళ్ళిన బ్లౌజు, పట్టు బ్లౌజు, టేపు కొలతలతోని పర్ఫెక్ట్ కొలతలు. ఎవరికైనా కట్ చేయొచ్చు. నార్మల్గా మీడియం ఉన్న వాళ్ళకి ఎవరికైనా వస్తుంది ఈ కొలతలు. మొత్తం టేపు కొలతలతోనే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీరు కూడా మీ బ్లౌజ్ కట్ చేసుకుంటారు. ఇప్పుడు వచ్చేసి వెడల్పు వచ్చేసి 4 మడతలు పెట్టినాక 7 ఇంచులు ఉంది. 7 ఇంచులు ఉంది వెడల్పు. 4 మడతలు 2 చేతులు ఒకేసారి వస్తాయి. కింద 1/2 ఇంచు కుట్టులోకి, 11 ఇంచులు చేతి పొడవు, 11 ఇంచులు ఇక్కడ చేతి పొడవు, సంఖ పొడవు 7 ఇంచులు, సంఖ పొడవు 7. స్ట్రేట్గా గుర్తుపెట్టి రౌండ్ షేప్ చేసుకోవాలి. సంఖ డౌన్ దగ్గర కొంచెం 3 ఇంచుల దగ్గర ఉన్నప్పుడు డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు చేతులు రెడీ అయినాయి. చూడండి, లైనింగ్తో సహా మీకు పట్టు బ్లౌజు. ఇప్పుడు వెడల్పు సరిపోలేదు. వెడల్పు వచ్చేసి సంఖ పేలికలు కూడా కట్ చేసి కుట్టడం చూపిస్తా మీకు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకొని, చిన్న బార్డరు ఇప్పుడు మనకు వెనక బ్యాక్ నెక్ ఉంటుంది కదా, వెనక ఈప్లా వచ్చేటట్టు పెడుతున్న చిన్న బార్డరు. 11 ఇంచుల వెడల్పు పెట్టాను. మొత్తం మీద 11 ఇంచులు, 14 ఇంచుల పొడవు. ఎవరికైనా వస్తుంది బ్లౌజు. 11 ఇంచుల వెడల్పు, 14 ఇంచుల పొడవు. చాలా సింపుల్గా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 14 ఇంచుల దగ్గర గుర్తు పెట్టాను. 14 2 మడతలు పెట్టాను. నార్మల్ కటింగ్ మర్చిపోకండి. నార్మల్ కటింగ్ చాలా వరకు చాలా మందికి రాదు. 2 ఇంచుల వెడల్పు గల్లా ఎవరికైనా సరిపోతుంది. మామూలుగా తొడుక్కునే వాళ్ళకు 5.5 ఇంచులు గల్ల పొడవు, రౌండ్ షేప్ గల్ల పొడవు 5.5, వెడల్పు 2, 3.5. షోల్డర్ కుట్టినాక 2.5 వస్తే సరిపోతుంది. అక్కడ ఆపించి ఇక్కడ ఆపించి వదిలేసి కుట్టినాక 2.5 వస్తే సరిపోతుంది. ఇప్పుడు 3.5 తీసుకున్నా. సంఖ పొడవు వచ్చేసి 6.5. కింద 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఇంచ్ ఎక్కువ తీసుకొని ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ రౌండ్ షేప్ చేసామో అక్కడ కరెక్ట్గా కట్ చేసుకోవాలి. లైక్ చేసి చూడండి. లైక్ చేయడం లేదు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు కింద లింక్ ఇస్తా. టైలరింగ్కి సంబంధించిన ఏదైనా చేయొచ్చు. ఇక్కడ 4 ఇంచులు, ఇక్కడ 3 ఇంచులు ఇట్లా గుర్తుపెట్టి ఇట్లా షేప్ క్రాస్ పట్టి షేప్ ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మధ్యలో కట్ చేసుకోవాలి. చాలా సింపుల్. మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నా. ఎంత బాగుంటుంది చూడండి. ఓన్లీ టేపు కొలతలతోని ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు సంఖ పీలికలు ఇక్కడ కొంచెం సంఖలో టైట్ అవుతుంది. ఈ వెడల్పు ఇంతే ఉంది, కాకపోతే చిన్న వచ్చింది బ్లౌజు, అందుకని సంఖ పీలికలు వస్తాయి కాబట్టి 4 పీసులు తీసుకోవాలి. ఈ విధంగా క్రాస్ కట్ చేసుకొని 4 పీసులు ఇక్కడ మనం అతికించుకోవడానికి ఇక్కడ పెట్టుకోవాలి. షేప్ బెల్ట్, క్రాస్ చేతులు ముందు భాగం వెనక భాగం ఒకేసారి వస్తుంది, విడివిడిగా ఉండదు. ఎందుకంటే మామూలు కటింగ్ కాబట్టి విడివిడిగా ఉండదు. ఇప్పుడు ఇది లైనింగ్ పీసు. ఇది 70 ఉంది, చిన్న వచ్చింది. నేను ఇంకా సపరేట్ లైనింగ్ పీస్ తీసుకున్నా. ఇప్పుడు చూస్తున్నా ఎంత వస్తుంది మనకి, ఇక్కడ ఎంత మిగులుతుంది అనేది చూస్తున్నా. వెడల్పు పొడవు వచ్చేసి సరిపోవట్లేదు, అందుకని ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పీస్ తీసుకున్నాం కదా, ఇందులో ఓన్లీ చేతులు తీసుకున్నాం. రెడ్ కలర్ తీసుకున్నా. కొంచెం కలర్ చేంజ్ ఉంది, ఏం కాదు, పట్టుది కదా కనిపించదు. ఇప్పుడు ఇది 4 మడతలు పెట్టుకున్నా. 2 చేతులు ఒకేసారి రావడానికి 4 మడతలు పెట్టుకున్నా. మనకి ఎంత వెడల్పు సరిపోలేదో అంత తీసుకోవాలి. సంఖ పిలకలు ఏం అవసరం లేదు. ఈ విధంగా సాపుగా నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇటు నుంచి స్టార్ట్ చేసి ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఎక్కువ మనకు లైనింగ్ ఎంత ఉందో అంతా మనము ఒరిజినల్ క్లాత్ అతికించుకోవాలి. కుట్టేటప్పుడు చూపిస్తా మీకు ఎలా అతికించుకోవాలనేది. ఇప్పుడు చేతులు రెడీ అయినాయి. చేతులకు ఇప్పుడు ఎక్కడ కూడా మనము
వేరే క్లాత్ అవసరం లేదు, ఓన్లీ చేతులకి ఆ క్లాత్ తీసుకున్నా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇగో మనకి ఎంత కావాలో అంత మడత పెట్టాను. మడత పెట్టి వెనక భాగం ముందు భాగం అటాచ్తో వస్తుంది మామూలు కటింగ్ అంటే. చూడండి ఎవరికైనా సరిపోతుంది. నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ మనం కుట్టేటప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఇట్లా కుడితే సరిపోతుంది. క్రాస్ కటింగ్ కాకుండా నీట్గా మామూలు కటింగ్. అందరు క్రాస్ కటింగే నేర్పిస్తూ ఉంటారు, మామూలు కటింగ్ చాలా తక్కువ. మన ఇంట్లో ఉన్న వాళ్ళకు ఇట్లా మనం ట్రై చేసి మన బ్లౌజ్ మళ్ళీ తర్వాత కట్ చేసుకోవచ్చు. వెనక ముందల సేమ్ గల్లా, వెనక ఎక్కువ ముందల తక్కువ అనేది ఏమి ఉండదు పెద్దవాళ్ళకు. మన అమ్మ అత్తమ్మ అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఇప్పుడు ఇట్లా మామూలు కటింగ్ చాలా మంది తొడుగుతూ ఉంటారు కదా. మనకు క్రాస్ కటింగ్ కట్ చేస్తే పెద్దవాళ్ళకు భుజం జారుతుంది. అందుకని మామూలు కటింగ్ ఇట్లా లేపి మనం ఏదైతే సేఫ్ బెల్ట్ కట్ చేసి పక్కన పెట్టుకున్నామో అది తెచ్చి ఇక్కడ పెట్టి, ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ కింద ఇంచ్ ఎక్కువ ఉంచుకొని మనము ఇది కట్ చేసుకోవాలి. సేఫ్ బెల్ట్ ఒరిజినల్ క్లాత్ 2, లైనింగ్ క్లాత్ 2 రెడీ అయినాయి. వెనక భాగం ముందు భాగం రెడీ అయింది, చేతులు రెడీ అయినాయి. ఇప్పుడు ఈ బెల్ట్ ఉక్సుల పట్టి కాజల పట్టి కట్ చేసుకోవాలి. నేను సేఫ్ బెల్ట్ ఉక్సుల పట్టి కాజల పట్టి కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ కరెక్ట్గా సరిపోతుంది గల్ల పీసులు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ మనము కొంచెం గాలికి కొంచెం క్లాత్ లేచిపోతుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి మనము పక్కన పెట్టుకుందాం. ఈ గల్ల పీసులు ఇట్లా గుర్తు పెట్టుకొని క్రాస్గా తీసుకొని గల్లకు అతికించుకోవాలి. చూడండి నేను చూపిస్తా. ఈ విధంగా మనకు ఒక 5-6 పీసులు అయితే సరిపోతాయి. అట్లే పెట్టుకోవచ్చు, మన ఇష్టం ఇలా కట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క పీసు ఒక 6 పీసులు అయితే సరిపోతాయి, చిన్న గల్లనే కాబట్టి. ఈ విధంగా మడత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ ఇంతే.